బిగ్ బాస్ అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు హౌస్ మేట్స్ అందరికీ, మెయిన్గా ఓనర్స్కి. కామనర్స్ అయి ఉండి మీకు తెలుగులో మాట్లాడడం రాదా అన్నాడు. అలాగే తెలుగు రాని వాళ్ళు కూడా ఇది తెలుగు షో అని గుర్తుపెట్టుకొని తెలుగులో మాట్లాడుతుంటే మీకేం నొప్పి అనేది క్లారిటీగా చెప్పాడు. ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా బిగ్ బాస్ షో చూస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ని హెచ్చరించడం అయితే కరెక్ట్ అనిపించింది నాకు. సో నేను కూడా ఇలా ఇంగ్లీష్తో నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నా. వాళ్ళు ఏదో కొంచెం పాష్గా ఉండాలని ఇంగ్లీష్ మాట్లాడడం కొంచెం ఓవర్గా అనిపించింది. ఆ అవేర్నెస్ మొత్తం తగ్గిస్తూ బిగ్ బాస్ అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ డే 10లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. వీడియో ఎక్కడ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే తనుజ అడిగింది ఎమాన్యుల్ని, నేను రీతులో ఎవరిని సెలెక్ట్ చేస్తామని తనుజ అడిగితే నేను పర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్ట్ చేస్తానని ఎమాన్యుల్ అన్నాడు. ఇది కరెక్ట్గా చెప్పాడు మనోడు. కానీ ఇక్కడ తనుజ ఫీల్ అయింది. ఎందుకంటే లేడీస్కి ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఫీల్ అయింది. ఆ ఫీల్ అవడంతో కొంచెం అలిగింది ఎమాన్యుల్ మీద. ఎమాన్యుల్ కూడా కాసేపు బుజ్జగించే ప్రయత్నం చేశాడు. బట్ తనుజ అయితే హట్ అవుతా అలానే వెళ్ళిపోయింది. సో ఇదే ఎపిసోడ్లో బజర్ టాస్క్ అని ఒకటి ఇచ్చారు, ఏదైతే ఆ టైమర్ని తగ్గించడానికి. ఇక్కడ బిగ్ బాస్ ఇది టాస్క్ కాదు కానీ వీళ్ళకి యూనిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి టాస్క్ ఇచ్చినట్టు అనిపించింది. రెండు గ్రూప్స్లో ఒకరే బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు, ఆ టైమర్ తగ్గుద్ది. ఇద్దరు ప్రెస్ చేస్తే ఇద్దరిది పెరుగుద్ది అన్నాడు. ఎందుకంటే ఎవరైనా ఖచ్చితంగా ఒకరైనా ఆగుతారేమో, అవతలకు ఛాన్స్ ఇస్తారేమో, వీళ్ళకి యూనిటీ ఉందో లేదా చెక్ చేసినట్టు నాకు అనిపించింది. బట్ ఇద్దరు బజర్ ప్రెస్ చేసుకున్నారు. ఒక్కరైనా ఆగున్నా కూడా యూనిటీ ఉండేది. సో ఎవరైతే బజర్ ప్రెస్ చేయకుండా ఉంటారో ఆ టీం ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వచ్చేది. ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్ కాదు కదా, పక్కకి వెళ్ళిపోవడానికి. ఇలాంటి బజర్ టైప్ ఆఫ్ టాస్క్లో అదర్ వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే బెటర్ ఉండేది. బట్ రెండు టీమ్స్ కూడా కన్నింగ్గా వెళ్ళి ఇద్దరు బజర్ ప్రెస్ చేసి వాళ్ళ టైమర్ వాళ్ళు పెంచుకున్నారు. వీళ్ళు ఇంతేలే అని కూడా మనకు కూడా అనిపించింది. మీకే అనిపించిన కామెంట్లో తెలియజేయండి. ఇదే ఎపిసోడ్లో నాకు చాలా బాగా అనిపించిన పాయింట్ ఏంటంటే భరణి గారు తనుజ గారి బాండింగ్. ఏంటంటే ఇప్పుడు దాకా మనం బిగ్ బాస్లో లవ్ స్టోరీలు చూస్తున్నాం, చాలా చూస్తున్నాం. కానీ ఒక తండ్రి కూతురు బాండింగ్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంది. వాళ్ళిద్దరూ అలా ఉండడం అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒక ఫ్యామిలీని చూస్తున్న వాతావరణం అయితే కలుగుతుంది. సో ఇది బాగా అనిపించింది. అలాగే భరణి గారిది ఎమాన్యుల్ కూడా, నేను భరణి గారు వచ్చేసి ఎమాన్యుల్ కాడికి వెళ్ళి నేను ఫిజికల్గా గెలిచినా నేను మెంటల్గా ఓడిపోయాను అన్నాడు. అన్న ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ కోసం మనం అలా ఆడాలని చెప్పి ఎమాన్యుల్ కూడా దానికి బాగా మాట్లాడాడు. సో వీళ్ళిద్దరు కన్వర్జేషన్ బాగా అనిపించింది. భరణి గారు సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి నేను ఓనర్స్తో చాలా బాగున్నా, వాళ్ళ టీంలో ఉన్నా కూడా వాళ్ళు నన్ను సపరేట్గానే చూస్తున్నారు అనేది చెప్పాడు. అది ఏం పట్టించుకోవద్దు, మీకేం మీరు ఆడండి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు అలానే ఉండని చెప్పి సుమన్ శెట్టి గారు చెప్పారు. సుమన్ శెట్టి గారికి ఎపిసోడ్లో పడిన జస్ట్ బిట్ అదొక్కటే, ఇంకా ఆయన ఎక్కడ కూడా ఎపిసోడ్లో లేరు. కానీ ఓటింగ్లో మాత్రం ఆయన వేరే లెవెల్లో ఉన్నారు. ఆయనకి గేమ్ స్కోప్ రావట్లేదు. ఆయన గేమ్ ఆడుతున్నా కూడా ఆయన స్కోప్ వచ్చినప్పుడే ఆయన గేమ్ ఆడుతున్నాడు. బట్ ఆయనకి సెంటిమెంటల్ ఓట్స్ బాగా పడుతున్నాయి. ఇలా కాకుండా ఆయన గేమ్ బయటికి తీసుకొస్తే ఆయన టాప్ 5లోకి వెళ్తాడు, ఆయన విన్నర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఎంతమంది ఎన్ని ఓట్లు వేసినా కూడా అది 1 నెల 2 నెలల వరకు జరుగుద్ది. ఇదే నేను చెప్తా ఉన్నాను. బట్ సుమన్ గారికి స్కోప్ రావట్లేదు. అలాగే ఫ్లోరా సైనికి కూడా రావట్లేదు స్కోపు. సో వీళ్ళు గేమ్ ఆడాలి, వీళ్ళు గేమ్ బయటికి తీసుకురావాలి. మనం బయట చాలామంది దొంగలు చూస్తుంటాం, ఒక గజ దొంగని మనం చాలా రేర్గా చూస్తుంటాం. అలాంటి గజ దొంగ సంజన. అబ్బా చిన్న గేమ్ గారు కాదు, అసలు గేమర్ అంటే గేమరే. గేమర్ అంటే తనేదో మంచిదని కాదు, బట్ గేమ్కి ఎలా కావాలో తనకేం చేయాలో తను చేసుకుంటా ఉంది. ఖచ్చితంగా కెప్టెన్సీ టాస్క్లో వేరే వాళ్ళు కెప్టెన్ అయిపోతారు, అక్కడ తనకున్న ఫ్యూచర్స్ అని పోతాయి. కాబట్టి కూల్ డ్రింక్స్ దాబెట్టేసుకుంది. ఇప్పటికి ఆరెంజెస్ దాబెట్టింది, ఆ గుడ్డు దొంగతనం చేసింది, ఇప్పుడు మళ్ళీ కూల్ డ్రింక్స్. ఇలానే ఉండిపోతే ఆ బిగ్ బాస్ హౌస్ మొత్తం తను దాబెట్టేసుకుంటుందేమో. ఆ బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీస్ మొత్తం తన బ్యాగ్లో పట్టో కాబట్టి వదిలేస్తున్నాం, లేకుంటే మొత్తం తనే ప్యాక్ చేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ ప్యాక్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోద్దేమో. చాలా కన్నింగ్ ఆడుతుంది. బట్ కన్నింగ్ అంటే గేమ్ పరంగా కన్నింగ్. దీంట్లో నాకేం తప్పు అనిపించలేదు. ఇలా ఆడుకోవాలి, ఇలా ఆడితేనే తనకు ఫుటేజ్ వస్తుంది, ఆడియన్స్ కూడా తన మీద ఖచ్చితంగా తనకు మంచి ఫుటేజ్ ఇస్తుంది. సో ఇలా ఆడుతుంది అని చెప్పి తన ఒపీనియన్ తంది. మేబీ తనకు రేపు అవసరమైనప్పుడు ఆ కూల్ డ్రింక్స్ హెల్ప్ చేయొచ్చాము, చూద్దాం. సో సంజన ఇలా దొంగతనాలు చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? మీ ఒపీనియన్ కామెంట్లు తెలియండి. కెప్టెన్సీ రేస్కి డెమాన్ని, మనీష్ని అలాగే భరణి గారిని సెలెక్ట్ చేస్తే ఎవరైతే అవతలు ఉన్నారో ప్రియా, శ్రీజ అలాగే హరీష్ గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీ 6 మందిలో వాళ్ళు సెలెక్ట్ చేయమంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే నువ్వెందుకు ప్రూవ్ చేసుకోవాలి చెప్పాలి, కానీ వాళ్ళని సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, నన్ను సెలెక్ట్ చేయడం అంటే మీలో మీరే కొట్టుకోవడం కరెక్ట్ కాదు. సో మీలో ఉన్న టీమ్మేటే కదా వెళ్ళేది కెప్టెన్కి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాలేదు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు వచ్చేసి చాలా ఇండివిజువల్గా చాలా ఫాస్ట్గా ఎమాన్యుల్ సెలెక్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూడా నేను వాళ్ళని చేస్తున్నాను ఒక్కొక్కరు ఇండివిజువల్ డెసిషన్ చెప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎమాన్యుల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు జెంట్స్, ఇంకొక జెంట్ వస్తే ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ వచ్చినా బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఎమాన్యుల్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఆ యూనిటీ మనం కానీ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా స్కోప్ ఉంటుంది, ఆ ఓట్స్ పడతాయి, ఖచ్చితంగా మీ మీద ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ కూడా వస్తుంది. సో ఏదైనా ఒక టాస్క్లో మనల్ని కాకుండా మన టీమ్మేట్లు ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్తే ఓకే, దాన్ని అక్కడికి యాక్సెప్ట్ చేసి తర్వాత దాని గురించి మాట్లాడాలి. కానీ నేను కాదు నేనే కరెక్ట్ అన్నం కూడా ఒక్కోసారి కరెక్ట్గా అనిపించదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు వాళ్ళకంటే బాగా 100% బెటర్ అన్నప్పుడే ఇక్కడ. బట్ అలా కాకుండా లేనిపోయిన రీజన్స్ చెప్తే మటుకు ఖచ్చితంగా ఇక్కడ హరీష్ గారు, శ్రీజ, ప్రియా అదే చేశారు. సో అదైతే ఖచ్చితంగా వాళ్ళకి మైనస్ అవుద్ది.
ఇక కెప్టెన్సీ టాస్క్ రంగు పడుద్దిలో డెమాన్ బాగా ఆడినా కూడా రీతు సపోర్ట్ చేయకుంటే డెమాన్ కెప్టెన్ కాడేమో అని అనిపించింది. ఎందుకంటే సంచాలకు కూడా కావాలని రీతునే బిగ్ బాస్ పెట్టినట్టు కూడా మనకు అర్థమైపోతుంది. బట్ ఇదే ఎపిసోడ్లో స్టార్టింగ్లో డెమాన్ కూడా అడుగుతాడు రీతుని, నేను కెప్టెన్ అవ్వాలంటే నువ్వు సపోర్ట్ చేస్తావని. సో అలాగే రీతునే సంచాలకి పెట్టడం తను ఎలా చేసిందంటే డెమాన్ బాగా ఆడాడు, దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా రీతు సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ భరణి గారు బజర్ మోగిన తర్వాత కూడా తనకు పూసినా కూడా బట్ భరణి గారి షర్ట్ అంతా చాలా ఎంటీగా ఉంది. ఎందుకంటే ఆయన కావాలని డెమాన్కి పూసాడు, ఎమాన్యుల్ కాదనుకుంటా. ఎందుకంటే తన ఫేవరెట్స్ని చూపించాడు, తన గేమ్ తను ఆడాడు. బట్ తను ఎప్పుడైతే మీరు ఇలా ఆడారు అని పక్కెళ్ళంగానే తను పక్కెళ్ళిపోతున్నాడు, గేమ్ పరంగా తను ఆడుతున్నాడు. సో ఇక్కడ డెమాన్ని అక్కడ ఎలిమినేట్ చేస్తుంటే బాగుండేమనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా భరణి గారికి షర్ట్కి ఏం లేదు, బట్ ఎలా ఆడితే తన గేమ్ ఆడాడు. బట్ తనకు నెగిటివ్ అవుతుంది కదా, మేబీ ఏమైనా అయి ఉంటే భరణి గారు కెప్టెన్ అయి ఉండేవాడేమో, అంతేగాని బట్ కెప్టెన్ ఫేర్గా ఆడకుండా అయినా కూడా ఆయనకి నెగిటివ్ వచ్చినది. బట్ ఇక్కడ రీతు డెమాన్ని సెలెక్ట్ చేయడం నాకు ఎందుకో కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే డెమాన్ బాగా ఆడాడు. బట్ భరణి గారు ఖచ్చితంగా ఫేవరెటిజం చూపిస్తున్నాడు అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు కామనర్స్ అరుస్తున్నారు. అది కూడా అలానే పోర్ట్రే అవుతుంది. బట్ భరణి గారు ఆయన ఆడే గేమ్ ఆయన ఆడుతున్నాడు, ఎన్ని మాటన్నా కూడా దాన్ని తీసుకుంటున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు. తర్వాత మళ్ళీ డెమాన్ని కెప్టెన్ అయిన తర్వాత కూడా క్లాప్ చేశాడు. సో ఇవన్నీ బాగున్నాయి భరణి గారి గురించి. బట్ ఆయన యాక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ వచ్చే ఫుటేజ్లో. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎవరు ఓటింగ్ ఎలా ఉందో చూసే ముందు ఖచ్చితంగా వీడియో నచ్చింది వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. సుమన్ శెట్టి గారు అయితే యాజ్ యూజువల్ టాప్లో ఉన్నారు, భరణి గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, థర్డ్ ప్లేస్లో హరీష్ గారు ఉన్నారు, గుడ్. ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వరు. ఇంకా ఈ నెక్స్ట్ అయితే ఎవరైతే మనం ముగ్గురు మాట్లాడుకున్నా వీళ్ళే ఎలిమినేట్ అవుతారు. వాళ్ళే ఫ్లోరా, మనీష్, ప్రియా, వీళ్ళ ముగ్గురులోనే ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు. మేబీ ఫ్లోరా కానీ ఆర్ ప్రియా కానీ, మ్యాక్సిమం నేను ఫ్లోరా అని అనుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఫుటేజ్ కూడా లేదు. యాక్చువల్గా ఇక్కడ ప్రియాకి నెగిటివ్ ఉన్నా, మనీష్కి నెగిటివ్ ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఫుటేజ్లో కనిపిస్తున్నారు, ఎంతో కొంత వాళ్ళకి ఆధార్ ఉంటుంది తెలుగు ఆడియన్స్ నుంచి. బట్ ఇక్కడ ఫ్లోరా గారికి ఫుటేజ్ లేదు కాబట్టి మేబీ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నా. బట్ ఈ ముగ్గురు ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. రేపు బిగ్ బాస్ డే 11 ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.